హలో అండి. ఈరోజు కామెంట్స్లో మీరు అడిగిన మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఓవ్యులేషన్ సిమ్టమ్స్ అందరికీ ఉంటాయా? సో నార్మల్గా ఇప్పుడు మనం ఓవ్యులేషన్ సిమ్టమ్స్ అనేవి చూసుకుంటే మనం ఏం చెప్పుకుంటాము, ఒకటి టెంపరేచర్ రైజ్ చెప్తాము అండ్ డిశ్చార్జ్ అంటుంటాము, ఓవ్యులేషన్ టైంకి ఎక్కువగా జిగటలాగా వస్తుంది అన్నట్టుగా. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే బ్రెస్ట్ టెండర్నెస్, బ్లోటింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అండ్ ఎల్హెచ్ కిట్ అనేది దాంతో టెస్ట్ చేసుకుంటే 2 లైన్స్ రావడము అనేది, స్కాన్ చేసుకుంటే ఎగ్ రిలీజ్ అని, ఇవన్నీ బేసికల్గా ఓవ్యులేషన్ ఎలా గుర్తుపట్టాలి అని తెలుసుకోవడానికి ఈ సిమ్టమ్స్ అనేవి బాడీ అనేది మనకు కొంచెం చెప్తుంటుంది. బట్ ఈ సిమ్టమ్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఏంటంటే ఒక్కటే సైకిల్లో ఇవన్నీ తెలుసుకోవాలంటే కష్టం అనమాట. మనం ఎవ్రీ మంత్ అనేది మనం వాటిని గమనించుకుంటుంటే కొన్ని సిమ్టమ్స్ కొందరికి ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. సో ఇవన్నీ ప్రతి ఒక్కరికి అన్ని ఎక్స్పీరియన్స్ అనేది చేయకపోవచ్చు. టెంపరేచర్ అనేది మాత్రము చాలా వెరీ సెన్సిటివ్ పారామీటర్ అనమాట. ఈ టెంపరేచర్ తెలుసుకోవడం అనేది కొంచెం కష్టమే, బట్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఉమెన్కి ఉండే ఈ డిశ్చార్జ్ అనేది మాత్రం డెఫినెట్గా చాలా మంది అనేది గమనించుకోవచ్చు అండి. కాకపోతే ఆ నేచర్ అనేది తెలుసుకోవడానికి మనము ఎవ్రీ మంత్ అనేది మీ వైట్ డిశ్చార్జ్ అనేది మీరు ట్రాక్ చేసుకుంటే ఆ ఓవ్యులేషన్ అనేది ఏ టైంలో జరుగుతుంది అనేది మనము తెలుసుకోవచ్చు అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ కర్డ్ లాగా అవుతుంది, దీని ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా, హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా అని అడిగారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది ఏంటి అంటే కర్డ్ లాగా అవుతుంది అంటే దీనికి కొంచెము ఇన్ఫెక్షన్ రిలేటెడ్ డిశ్చార్జ్ అని అర్థం అనమాట. అంటే మ్యాక్సిమమ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కర్డ్ లాగా వచ్చే డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్, క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ డిశ్చార్జ్ అనేది ఉంటుందండి. దీనికి మీరు యాక్చువల్గా కొన్ని హోమ్ రెమెడీస్ అనేవి పాటించవచ్చు. అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి మీకు మెన్స్ట్రువేషన్ టైంలో అంటే పీరియడ్ వచ్చిన టైంలో శానిటరీ ప్యాడ్స్ అనేది ఎవ్రీ 3 hours చేంజ్ చేసుకోవాలి. ఏమవుతుంది అంటే చాలామందికి ఈ 3rd డే 4th డే వచ్చేసే వరకు బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వదు. సో అలా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వనప్పుడు ప్యాడ్ అనేది అలా పెట్టేసుకొని వాళ్ళు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు నైట్ వరకు చేంజ్ అనేది శానిటరీ ప్యాడ్ అనేది చేసుకోరనమాట. దాంతో ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాక్టీస్ అనేది మార్చుకోవాలి. థర్డ్ వచ్చేసి మీకేమైనా డయాబెటీస్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. ఏమవుతుంది అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొకటి మీ వెయిట్ ఏమైనా ఎక్కువగా ఉంది అంటే థైస్ ఏమైనా కానీ కంటిన్యూస్గా అలా వెట్ అవుతుంది అన్నా కానీ మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు దీని గురించి పాటించాల్సింది అంటే నార్మల్గా మీరు ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా కానీ క్లీన్గా ప్లెయిన్ వాటర్తో అనేది క్లీన్ చేసుకొని డ్రైగా ఒక టవల్ అన్నా కానీ లేకపోతే టిష్యూ అన్నా కానీ యూజ్ చేసుకొని జస్ట్ డ్యాబ్ చేసి దాన్ని పడేసేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ ఇన్నర్ వేర్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా యూజ్ చేసిన తర్వాత హాట్ వాటర్లో క్లీన్ చేసుకోండి. హాట్ వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రై చేసేటప్పుడు కూడా మీరు గోడల పైన వేయకూడదు. గోడల పైన వేస్తే ఆ పచ్చితోని కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. అలా కాకుండా రోప్ పైన అవి డ్రై చేసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కువ రోజులు అనేది కూడా ఇన్నర్ వేర్ అనేది యూజ్ చేయొద్దండి. ఆఫ్టర్ 6 months అనేది వాటిని మళ్ళీ రీప్లేస్ చేసుకోండి. ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ టైంలో ఉన్నవి మీకు రికరెంట్గా వస్తుంది ఇలా ఇన్ఫెక్షన్ అంటే మాత్రం వాటిని కంప్లీట్గా రీప్లేస్ చేసేసేయండి. ఇవి అయిన తర్వాత కూడా మీకు స్టిల్ తగ్గట్లేదు అంటే నార్మల్గా వెజైనల్ పెసిటీస్ అనేవి దొరుకుతాయండి. క్యాండిడ్ B3 అన్నా కానీ లేకపోతే CanSoftCL ఇలాంటి మెడికేషన్ ఏదైనా ఉంటాయి మనకి ఫార్మసీలో దొరుకుతాయి. ఆ ట్యాబ్లెట్స్ అనేవి ఒక 3 days ఇంటర్నల్గా వెజైనల్గా పెట్టుకోండి. బట్ స్టిల్ ఇంకా మీకు తగ్గట్లేదంటే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పీరియడ్స్కి ముందు 5 days బిఫోర్ ఇంటర్ కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా? సో నార్మల్గా దీనికి ఏంటి అంటే అండి జనరల్గా 5 days ముందు డేట్ వచ్చే కన్నా ముందు అంటే ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ వెరీ మినిమల్. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ ఏ టైంలో వస్తుంది, ఓవ్యులేషన్ టైంలో కలిసి ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అండ్ ఆ ఓవ్యులేషన్ టైం అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు డేట్ వచ్చే కన్నా 14 days ముందు ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ 5 days ముందే అంటే ఆల్రెడీ ఓవ్యులేషన్ అయిపోయింది, మీ ప్రొజెస్ట్రాన్ అనేది రైజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ పార్ట్
పార్ట్లో కలుస్తున్నప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయండి, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. యూజువల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మాత్రము ఓవ్యులేషన్ టైంలో కలుస్తున్నప్పుడే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. అండ్ ఓవ్యులేషన్ టైమ్ అంటే జనరల్గా సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు 10th డే నుంచి ఒక 18th డే మధ్యలో అనేది ఓవ్యులేషన్ అనేది జరుగుతుందండి. ఆ టైంలో కలుసున్నప్పుడే భార్యాభర్త అనేది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ డే మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు 1 డార్క్ లైన్ ఉంది, 1 లైట్ లైన్ ఉంది. మళ్ళీ 2 days తర్వాత రిపీట్ చేసినప్పుడు ఓన్లీ ఒకటే లైన్ వచ్చింది, బట్ మాకు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అయింది అండ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మాకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి డార్క్ లైన్ అండ్ ఒకటి లైట్ లైన్ అంటున్నాము. దీనికి ఏంటి అంటే అండి, మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకున్నప్పుడు ఆ కిట్ని రీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ మీరు చెప్తుంది ఏంటి అంటే 2 డార్క్ లైన్స్ అనేవి రాలేదంటున్నారు, ఒకటి డార్క్ ఒకటి లైట్గా వచ్చింది అనేది. అండ్ ఆఫ్టర్ 2 days చేసుకున్నప్పుడు ఆ లైట్ లైన్ అనేది కూడా కనిపించడం లేదు అంటే ప్రెగ్నెన్సీ అనేది లేదు అని అర్థం అండి. సో ఇక్కడ మనము ఎప్పుడైనా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసినప్పుడు మ్యాక్సిమం ఒక 15 minutes వరకే ఆ కిట్ అనేది రీడ్ చేయాలి. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనం ఇప్పుడు చేసేసిన తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత అనేది మనము ఆ టెస్ట్ అనేది చూడకూడదు అనమాట. ఎందుకు అంటే మొత్తం అది డ్రై అయిపోయిన తర్వాత ఆ లైన్ కూడా ఆ యూరిన్ ఎక్కడ వరకు అయితే వెళ్తుందో అక్కడ వరకు ఒక చిన్న లైన్ లాగా కనిపించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో కరెక్ట్గా మనకు యాక్యురేట్గా తెలియాలి అంటే టెస్ట్కి మనం యూరిన్ డ్రాప్స్ అనేది వేసిన తర్వాత ఒక 15 నిమిషాల వరకు అనేది వెయిట్ చేయొచ్చండి. దానికన్నా ఎక్కువగా మనం వెయిట్ చేస్తే ఇలా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాకు ఇలా కనపడింది బట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయ్యింది అండ్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటే, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది నార్మల్గా అదే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది మనం అనుకోవడానికి వీలు లేదనమాట. కొన్నిసార్లు ఓవ్యులేషన్ టైంలో కూడా కొన్ని డ్రాప్స్ ఆఫ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సిమ్టమ్స్ దానికి మనం వచ్చేస్తే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయినా కానీ లేకపోతే డేట్ వచ్చే ముందు సిమ్టమ్స్ అయినా కానీ యూజువల్గా సిమిలర్గానే ఉంటాయి. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ అన్నీ జనరల్గా ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. సో ఈ సిమ్టమ్స్ ఒక్కటే పట్టి మనకు ప్రెగ్నెన్సీ ఉంది అనుకోవడానికి వీల్లేదు. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంకా డౌట్ ఉంది, యూరిన్ ప్రెగ్నెన్సీ కూడా డౌట్ ఉంది అంటే మనం కన్ఫర్మేటరీగా ఒక బ్లడ్ టెస్ట్, బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తే దాంట్లో లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే, పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా, పిల్లలు అసలు పుడతారా అనేది నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఈ పీసీఓడి అనేది మనము ఈ మధ్యకాలం చూసుకుంటే సమస్యలు అనేవి చాలా ఎక్కువయ్యాయండి. మన లైఫ్ స్టైల్కి అయినా చూసుకున్నా కానీ లేకపోతే మనం తీసుకునే ఫుడ్ అయినా కానీ ఏమైనా కానీ చాలా చాలా చేంజెస్ అనేవి వచ్చేసాయి. ఈ మధ్య మనం పీసీఓడి అనేది ఈవెన్ టీనేజ్ అమ్మాయిలలో కూడా చూస్తున్నాము. సో ఈ పీసీఓడి అనేది వాళ్ళల్లో కూడా డయాగ్నోస్ అయినప్పుడు చాలామంది పేరెంట్స్ అనేది భయపడుతుంటారనమాట. అసలు మా పాపకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వస్తుందా, పిల్లలు పుడతారా, ఇలాంటి డేంజరస్ డౌట్స్ అనేవి కూడా వస్తుంటాయి. సో దీనికి అంటే ఫస్ట్ అనేది మనం ఇంత టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదండి. ఆల్మోస్ట్ ఈ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా అయ్యింది బికాస్ ఈ మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల. పీసీఓడి ఉన్నా కానీ మనం కరెక్ట్గా వెళ్ళినప్పుడు, మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నప్పుడు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుందండి. అండ్ ఈవెన్ పిల్లలు కూడా పుడతారు. అండ్ దీని గురించి మనము అంత టెన్షన్ అనేది తీసుకోవద్దు. మనకు పీసీఓడి అనేది డయాగ్నోస్ అయ్యింది అంటే డాక్టర్ని కలిసి మన బిఎంఐ అంటే మన హైట్కి వెయిట్ ఎంత ఉంది, సో దీనికి మనము ఎటువంటి ఎక్సర్సైజ్ అనేది చేయాలి, ఎటువంటి డైట్ అనేది మెయింటైన్ చేయాలి, మన వెయిట్ అనేది ఎంత కట్ డౌన్ చేయాలి, తర్వాత ఇవి అనేది మనం ఎప్పుడు చేయాలి. ఫస్ట్ పీసీఓడి డయాగ్నోస్ అయిపోయింది, ఇంకా మీకు పెళ్ళి అనేది కాలేదు, స్టిల్ ఇంకా టైం ఉంది అన్నప్పుడు ఇలాంటి మెజర్స్ అన్నీ చేసుకోవాలి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోయింది, పిల్లల గురించి ప్రయత్నిస్తున్నారు, పీసీఓడి డయాగ్నోస్ అయింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీ మెజర్స్ ఇవన్నీ కాకుండా ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ట్రీట్మెంట్ అంటే మెయిన్గా మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి, పీసీఓడిలో ఎగ్ డెవలప్ అయ్యి అనేది రిలీజ్ అవ్వడము, ఆ రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో అలా మీరు తీసుకున్నారంటే ఓవ్యులేషన్ అనేది జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుంది అండి. అండ్ చాలామంది పీసీఓడి పేషెంట్స్కి హెల్దీ పిల్లలు అనేది కూడా పుట్టారండి. సో ఈ వీడియోలో మనము ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చేశామండి. మీకు
ఇంకా వేరే క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి అంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ.